అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వేఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుని లీలల్లో భాగంగా ఈ రోజున బాబావారి ఇటుక ఏ విధంగా ఎందు కారణం వల్ల పగిలిపోయిందో విందాం. నిత్యము నిద్రా సమయంలో శ్రీ బాబా ఒక ఇటుకను తల క్రింద పెట్టుకునేవారు. పగలు దానినే చేతి క్రింద దాపుగా ఉంచుకుని ధ్యానమగ్నులు అవుతూ ఉండేవారు. విజయదశమికి 3 రోజుల ముందు మసీదును శుభ్రపరిచే పనిపిల్లవాడి అజాగ్రత్త కారణంగా ఆ ఇటుక బ్రద్దలైపోయింది. ఆ సంఘటనపై శ్రీ సాయిబాబా చాలా తీవ్రంగా స్పందించారు. చివరికి దీనికి కర్మం ఇలా కాలిపోయింది, ఈ ఇటుకతోనే నా వైభోగం కూడా పుటుక్కుమని పగిలిపోతుంది అంటూ పదే పదే అనుకోసాగారు. శ్రీ సాయి మదనపడ్డాన్ని భరించలేని బూటి ఇంకా కొందరు ధనవంతులు కూడా ఆ ఇటుక ముక్కలను బంగారు తీగలతో కానీ వెండి తీగలతో కానీ కలిపి చుట్టిస్తామని చెప్పారు. కానీ శ్రీ బాబా అంగీకరించలేదు. ఈ ముసలి మట్టి బిడ్డకు మళ్ళీ వెండి బంగారాలు కూడాను అనేశారు. కానీ అది మొదలైన కేవల ఆత్మాను సంధానంలో నుంచి బయటకు వచ్చిన జాడే లేదు. అక్కడ తాతయ్య మంచాన పడి మామా సాయి మామ సాయి పరంధామ అంటూ సాయిబాబానే స్మరిస్తున్నాడు. ఇక్కడ శ్రీ సాయి మసీదులో పడి అల్లా హరి హరి అంటూ శ్రీరామ అంటూ పరమాత్మని స్మరిస్తున్నారు. విజయదశమి చేరువైనది. తాత్యాకు మరింత తీవ్రమైన జ్వరం. అతని మరణం గురించి శ్రీ సాయి ముందుగానే చెప్పి ఉండటం వలన రామచంద్ర పాటీలు బాలా షెండేపులు తాత్యాని కనిపెట్టుకుని ఉన్నారే కానీ శ్రీ సాయి గురించి ఎవ్వళ్ళకి భయం కలగలేదు. వాళ్ళకి బాగా తెలుసు, బ్రహ్మ రాసిన వ్రాతనైనా తప్పుతుంది కానీ బాబా వాక్కు తప్పదని. తాత్యాకు మరణం తథ్యమని వాళ్ళు భయపడుతున్నట్లే తాత్య నాడి బలహీనమైపోయింది. కానీ అంతలోనే ఎవరూ ఊహించని దుర్ఘటన జరిగిపోయింది. ఆ రోజే విజయదశమి, అక్టోబర్ 15 మంగళవారం. ఆ వేళ మధ్యాహ్నం కూడా శ్రీ సాయికి యథావిధిగా హారతి జరిగిపోయింది. పండగ పూట ఈ ఫకీరుతో ఎందుకు, మీ సంసారాలతో చక్కగా భోజనాలు చేసి రండి అని అందరినీ పంపించేశారు శ్రీ బాబా. అయినా కూడా లక్ష్మీబాయి సిందే, బాగోజీ, బాయాజీ, లక్ష్మణ బాలాషింసి, నిమోంకర్, శ్యామాను మాత్రం వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. శ్యామ, నిమోంకర్లు మసీదు దిగువన కూర్చున్నారు. తక్కిన వాళ్ళు లోపల ఉన్నారు. నాకేం బాగులేదు నాన్న, దగ్ది రాతి వాడాకి పట్టుకెళ్ళండి అన్నారు. శ్రీ బాబా కాసేపటి తర్వాత తమ ఆసనం మీద కూర్చుని తాంబూలం వేసుకున్నారు. అనంతరం మంచినీళ్ళు త్రాగపోతే మృంగుడు పడలేదు. కళ్ళు అరమూతలు కాసాగాయి. వెంటనే చేసైగతో లక్ష్మీబాయి సింధేని పిలిచి తన జేబులోంచి ముందు 5 తర్వాత 4 రూపాయలు కాసులు తీసి ఆమెకిచ్చి జాగ్రత్త పరుచుకో అన్నారు. అబ్దుల్లాని వెంటనే రమ్మని కబురు చేశారు. కాసేపు ఆగి వస్తానని జవాబు వచ్చింది. సాయి చిన్నగా నవ్వుకుని నన్ను బూటీవాడాకు తీసుకుపోండి అన్నారు మళ్ళా. అలా అంటూనే బాయాజీ అప్పాకోటే పాటేల వైపు ఒరిగి కన్ను మూశారు. భాగోజీ బయటకు పరిగెత్తి నిమోంకరుకు చెప్పాడు. శ్యామ, నిమోంకరులు లోపలికి వచ్చారు. నిమోంకరు సాయి నోట్లో నీళ్లు పోశాడు. అవి దిగలేదు, బయటకు వచ్చేశాయి. శ్యామ భగవాన్ అని అరిచాడు. హా అంటూ శ్రీ బాబా కళ్ళు తెరిచి శ్యామ కేసు చూసి అరవకు, ఆగు అన్నట్లు చేత్తో అభయమిస్తున్నట్లుగా సైగ చేసి మళ్ళా ఒరిగిపోయారు. డాక్టర్ పిల్లే వచ్చి నాడీ, ఛాతీ, ఊపిరి పరిశీలించి వలవల ఏడ్చేశాడు. భోజనాలకి ఇళ్ళకెళ్ళిన వాళ్ళు ఇంకా విస్తళ్ళ దగ్గర ఉండగానే ఈ వార్త గ్రామం అంతా పాకిపోయింది. కొందరు స్పృహ తప్పారు, కొందరు పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తించారు, ఇంకొందరు దేవుణ్ణే తిట్టారు.
చాలామంది ఏదో ప్రళయం రాబోతుందనుకున్నారు. ఆబాల గోబాలము రొమ్ములు బాదుకుంటూ ఘోడు ఘోడుమంటూ మసీదుకు చేరుకోసాగారు. సదానింబ వృక్షస్య మూలాధివాసాన్ సుధాస్రావిణం తిక్తమప్య ప్రియంతం. వేప చెట్లు చేదెక్కాయి, బావి నీళ్లు ఉప్పబడిపోయాయి. ప్రతి నోట బాబా బాబా అంటూ శ్రీ సాయినామమే పలికింది. అంటూ ముట్టు ఆడ మగ, మడి మైల, కులం మతం, రోగం భోగం, రుష్టు కుష్టు అని భేదాలు పాటించకుండగా ఒకరినొకరు ఉసురుకుపోతూ గుంపులు గుంపులుగా జనమంతా మసీదుకేసి పరుగులు తీస్తున్నారు. ఎటు విన్నా దీనారావమే, ఎటు కన్నా అపాత్రాసు జలధారలే. తామే స్థితిలో ఉన్నారో, కనీసం ఒంటి మీద బట్టలైనా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోకుండానే స్త్రీ, బాల, వృద్ధ యువతరాలన్నీ కూడా శ్రీ సాయినాథునికై ఎలుగెత్తి ఏడుస్తూ మసీదుకు ప్రవహించాయి. అత్యంత ఆతృతతో వచ్చిన అబ్దుల్లా తన దురదృష్టానికి దురూహాస్యంగా దుఃఖించాడు. భక్తులందరూ దర్శించుకోవడానికి వీలుగా శ్రీ బాబా దేహం కూర్చోబెట్టబడింది. ఏ రోజున భయం కానీ దుఃఖం కానీ ఎరగని నానావళి కూడా విపరీతంగా ఏడ్చేశాడు. అతని ముఖం కన్నీటి అక్షయపాత్రల కావిడిలాగా అనిపించింది. కేవలం శ్రీ బాబా కళేబరాన్ని దర్శించడానికే ఆ రద్దీలో కొందరికి 6-7 గంటల కాలం పైగా కూడా నిరీక్షించాల్సి వచ్చింది. శ్రీ బాబా శరీరం పూలతోనూ పూలమాలలతోనూ కప్పబడిపోయింది. ప్రజల కన్నీళ్ల తడితో మసీదు ప్రాంతం బురద అయిపోయింది. వాళ్ళ కన్నీళ్లు సముద్ర మధ్యంలో ద్వారకామాయి ద్వారకలా ఉంది. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ఎవరంత వర్ణించినా, ఎవరంత ఎక్కి ఎక్కి ఏడ్చినా నిష్ప్రయోజనమే కదా. ఈ దుఃఖం వృధా. జీవధర్మమైన జనన మరణాల విషయంలో కర్మం వల్ల పుట్టడం, ధర్మం వల్ల చావడం సహజమైన విషయాలు. బూటీవాడలోని మధ్య భాగంలో కృష్ణ విగ్రహం ప్రతిష్ఠించాల్సిన స్థలంలోనే శ్రీ సాయిబాబా సమాధి నిమిత్తం గొయ్యి త్రవ్వడం ప్రారంభమైనది. ఒకే సమయంలో 2 స్వప్న దర్శనములు ఏ విధంగా జరిగాయో విందాం. శ్రీ సాయిబాబా సమాధిగతులైన మరుసటి నాడే, అనగా అక్టోబర్ 16వ తేదీ ఉదయమే షిరిడీలోని లక్ష్మణ్ జోషికి కల్లో కనిపించి, త్వరగాలే బాబుసాహెబ్, నేను చనిపోయాను అనుకుంటున్నాడు. అతను రాడులే, నువ్వైనా వెంటనే వచ్చి హారతినియ్యి అని ఆజ్ఞాపించారు శ్రీ సాయి. జోషి తక్షణమే నిద్రలేచి పూజా పళ్ళంతో సహా మసీదుకి వెళ్ళి ఎవరు వారించినా సరే వినకుండగా శ్రీ బాబాకు పూజాహారతులు నెరవేర్చాడు. అదే రోజు అంటే అక్టోబర్ 16వ తేదీ ఉదయమే పండరీలో ఉన్న దాసగనకు స్వప్న దర్శనమిచ్చి మసీదు కూలిపోయింది. బేహారులు బేజారు పెట్టారు. సింహోల్లంఘనం చేసేశాను. వెంటనే అక్కడికి వెళ్ళి నన్ను పూలతో నిండా కప్పు అని ఆదేశించారు. తక్షణమే దాసగను శిష్య సమేతంగా షిరిడీ చేరాడు. శ్రీ బాబాను సమాధి చేసేందుకు ముందు రోజంతా భగవన్నామస్మరణం, బాబా పేరున అన్నదానం చేశాడు. తాను స్వయంగా అల్లిన పుష్పమాలికలతో శ్రీ బాబా శరీరాన్ని నింపివేశాడు. శ్రీ బాబా సిద్ధి పొందిన 26 గంటల తర్వాత సమాధికి స్థలం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం అత్యంత వైభవోపేతమైన ఊరేగింపుతో శ్రీ సాయిబాబా సిద్ధ శరీరాన్ని బూటీవాడాకు తరలించారు. సిద్ధి చెందిన రోజులు గడిచినా ఆయన శరీరం బిగుసుకుపోలేదు. సజీవ శరీరంలో వల్లనే సర్వ అవయవాలు చక్కగా సాగుతూనే ఉన్నాయి. పైగా బుధవారం నాడు ఆయన నోటి నుండి రవ్వంత రక్తం ఉబికి వచ్చింది. ఆయన ఒంటి మీద కఫనీని ఏమాత్రము చింపనవసరం లేకుండానే సునాయాసంగా తీసివేయగలిగారు. బాలాసాహెబ్ భాటే, ఉపాసనీ బాలు ఉత్తరకర్మ తతంగాన్ని విద్యుక్తంగా నిర్వర్తించారు. విరిగిపోయిన ఇటుక ముక్కలను వెండి తీగలతో కట్టి ఏకం చేయించి దానినే శ్రీ బాబా తల క్రింద ఉంచారు. దానితో బాటే ఏనాడో కాశీరాం అనేవాడు శ్రీ బాబాకు సమర్పించిన ఆకుపచ్చ కఫ్ని టోపీ మూటను కూడా సమాధిలో శ్రీ బాబా పక్కనే ఉంచారు. ఆ రోజున
రూ. 2,400 ఖర్చుతో భారీ ఎత్తున అన్న సంతర్పణం చేశారు. సాధారణ దృష్టికి శ్రీ బాబా మరణించారు. కొంత తెలిసిన వారి దృష్టికి ఆయన సమాధి చెందారు. కానీ ఆయన భక్తులకు, ఆయన మనుషులకు మాత్రం ఆయన ఎప్పటిలాగానే ఉన్నారు. ఆదిలో వారి శవాసనాన్ని చదివాము కదా. అప్పుడు 3 రోజుల వల్లనే ఇప్పుడు మరిన్ని ఎక్కువ నాళ్ళు యోగనిద్రలో ఉన్నట్లే ఉంది కానీ మరణించినట్లుగా లేడు కదా. లేదా 10-12 సంవత్సరాల పాటు నందవజ్రాన్ని అలంకరించిన తర్వాత కృష్ణుడు మధురకు వెళ్ళినట్లుగా శ్రీ సాయిబాబా కూడా 60 సంవత్సరాల నిరవధిక షిరిడీవాసం తర్వాత ఏ విలాస విహారార్థమో ఎటో వెళ్ళినట్లుగానే ఉంది. కానీ ఆయన లేరు అనే భావమే ఆయన భక్తులకు అంకురించడం లేదు. మురళీధరునికై నిర్దేశించబడిన స్థలంలోనే శ్రీ బాబా సమాధి గతులు కావటం వల్ల వారే కృష్ణ పరమాత్మగా భావించేవారందరికీ మరింత విశ్వాసం కుదురుతుంది. బూటీ కట్టించిన రాతిమేడ దేవాలయమైనది. షిరిడియే దివ్యక్షేత్రమైనది. శ్రీ బాబా సజీవంగా ఉన్నప్పుడు వారికి పూజలు, హారతులు, భజనలు ఎలా జరిగేవో సమాధి అనంతరం కూడా అదేవిధంగా నాద సాంప్రదాయ అనుసారంగా కొనసాగింపబడుతున్నాయి. సమాధి వద్ద ఏర్పరిచిన శ్రీ బాబా విగ్రహానికే అప్పట్లో బాబా చిత్రపటం ఉండేది. సర్వోపచారాలు సమర్పించబడుతున్నాయి. కాకాడ అంటే తెల్లవారుజామున 5:15 హారతి మొదలు రాత్రి ఉత్సవాల వరకు యథాప్రకారంగానే జరుగుతున్నాయి. ప్రతి గురువారం నాటి రాత్రి అత్యంత వైభవోపేతంగా పల్లకి ఉత్సవం కూడా నిర్వహించబడుతుంది. దీన్నే చావడి ఉత్సవం అంటారు. మరింతగా విస్తరిలిన శ్రీ షిరిడీ సాయి సంస్థానం మహోత్సాహంతో శ్రీ సాయి మహిమలను ప్రచారం చేస్తుంది. శ్రీ సాయి లీలాపరమైన ఒక మాసపత్రిక కూడా వెలువరించబడుతుంది. శ్రీ సాయి సజీవులుగా ఉన్నప్పటికంటే కూడా అధికంగా దేశమంతటా శ్రీ సాయి ఆలయములు, మందిరములు నిర్మించబడ్డాయి. వీటికన్నింటికీ తోడు తనను ఆశ్రయించిన వారిని శ్రీ సాయి సజీవులుగా ఉన్నప్పుడు ఎలా ఆదుకునేవారో సమాధిగతులైన అనంతరం ఈనాటికి కూడా అలాగే అనుగ్రహిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్షియే శ్రీ షిరిడీ సాయి సమాజానంతరం లీలామృత స్పర్శ. సమాజానంతరము బాబా చేసిన లీలలను విందాం. ప్రతిరోజు సాయి హారతిలో సన్నాయి వాయించే నిరుపేద పీలాజీ భార్యకు శ్రీ సాయి ఒక రోజున కల్లో కనబడగా ఆమె, బాబా, నా బిడ్డకు ఒక గుడ్డ ముక్కను ప్రసాదించవా అని అడిగింది. కొన్నాళ్లకు ఆగు అన్నారు శ్రీ సాయి. ఇదంతా కలే. అంతలోనే శ్రీ బాబా సమాధి చెందారు. చిత్రం, ఆ సమయంలో శ్రీ సాయి మీద కప్పిన వస్త్రం పీలాజీ కొడుకు హరికి లభించింది. సజీవులుగా ఉండగా అందున కలలో ఇచ్చిన మాట సమాధి చెందాక కూడా సత్యమైనది. సమాధికి 3వ నాడు శ్రీ సాయి బీవీ ప్రధాన వదినగారి కల్లో తోచి, సమాధి చెందాను. మీ సంచిలో వృధాగా పడి ఉన్న పీతాంబరం అంటే పట్టుబట్టని తెచ్చి కప్పరు అన్నారు. నిజానికి దాని సంగతే మరిచిపోయిన ఆమె వెతికి సాధించి తీసుకువెళ్ళి శ్రీ సాయి సమాధిపై కప్పారు. ఇక 3వ విషయం, పిల్లలు పుట్టే అవకాశం లేదని చాంద్రాబాయి 1918లో శ్రీ సాయిని దర్శించినప్పుడు శ్రీ బాబా ఆమెనే ఏదైనా కోరుకోమనడం, పిల్లలకై తన మనోవాంఛను ఆమె తెలపడం, నీ కోరిక తీరుతుందని శ్రీ సాయి వరమీయడం జరిగాయి. సమాధానంతరము 1921లో ఆమె నెల తప్పడం, డాక్టర్లు అది ఫాల్స్ ప్రెగ్నెన్సీ అని, కడుపులో కంతి లేచిందని చెప్పడం జరిగింది. అయినా ఆమె శ్రీ సాయిపై విశ్వాసంతో శస్త్రచికిత్సకు అంగీకరించకుండగా 10 నెలలు కాగానే పండంటి బిడ్డను ప్రసవించి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. అప్పటికామె వయసు దగ్గర 50 సంవత్సరాలు. శ్రీ బాబా వరానికి వయసు అడ్డమా? ఇక 4వ విషయం, 1921 తర్వాత
శ్రీ సాయి చాంద్రాబాయికి కల్లో కనబడి, నీ రాముణ్ణి అంటే భర్తను తీసుకుపోతున్నాను అన్నారు. కానీ చాతుర్మాస్యం అయ్యేదాకా బ్రతకాలని నా భర్త కోరిక. ఈ కోరిక తీర్చు సాయి అని ఆమె కలలోనే శ్రీ సాయిని ప్రార్థించింది. సరేనన్నారు బాబా. చాతుర్మాస్యం పూర్తయిన మరునాడు ఉదయం చాంద్రాబాయి భర్త కన్నుమూశాడు. 20/11/1935 తెనాలి నుండి రేపల్లెకు వెళ్ళడం కోసం వేమూరి వెంకటేశ్వర్లు అనే ఆయన తెల్లవారుజామున జట్కాలో రైలు స్టేషన్కు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి వెనక నుంచి ఎవరో బండి నాపు అని అరుస్తున్నట్లయినది. వేమూరి వారు చెబుతున్న జట్కావాడు మనల్ని కాదులండి అంటూ మరింత జోరుగా తోలసాగాడు. స్టేషన్కు వెళ్ళే దారిలో కావల మీద ఉన్న 3 వంతెనలను దాటి వెళ్ళాలి. ఆ 3 కాలువలు కూడా 30 అడుగులకు పెంచిన వెడల్పుతో పూటుగా నీళ్లతో నిండి ఉన్నాయి. నీటి మట్టానికి 20 అడుగుల ఎత్తు వంతెన ఉంది. వంతెన మీది బాటకి అటూ ఇటూ 2 అడుగుల ఇనప కమ్మెలు ఉన్నాయి. పొరపాటున బండి కాలువలో పడిందిరా అంటే బ్రతుకుతామనే ఆశే లేదు. బ్రతికిన వికలాంగుల్లా బ్రతకడమే తప్ప సర్వాంగ సుందరంగా జీవించే ఆస్కారమే లేదు. జట్కా చురుగ్గా పరిగెడుతూ మొదటి వంతెన మీదకు చేరింది. 4 అడుగులు వెళ్ళిందో లేదో కానీ ఎవరో నెట్టివేస్తున్నట్లుగా బండి కాలువలో పడిపోయేంత కుదుపు కలిగింది. ఎంతలోనో ఒక వ్యక్తి గుర్రాన్ని బెదరకుండా నిలవరించి, ఏమిటయ్యా నీ దూకుడు? అంత దూరం నుంచి బండి ఆపయ్యా అని అరుస్తుంటే ఆపవేమిటి? నువ్వు వాసలో ప్రమాదం తప్పిపోయింది కానీ లేకపోతే నువ్వు నీ గుర్రం బండి అందరూ ఆ కాలువలో పడి కొట్టుకుపోయి ఉండేవారు. నీ బండి చక్రానికి ఇరుసుమేకు అంటే సాయిశీల ఊడిపోతుంది, చూసుకోవద్దు అంటూ మందలించసాగారు. వేమూరి బండి దిగి చూసేసరికి అతను చెప్పింది అక్షరాలా నిజం. సాయిశీల లేదు. చక్రం ఇరుసు చివరికి వచ్చి మరొక చుట్టు తిరిగితే ఊడిపోయేలా ఉంది. ఆ మసక చీకట్లో అంత ప్రమాదాన్ని నుంచి తప్పించిన ఆ వ్యక్తిని కృతజ్ఞతాకాంతమయులైన కళ్ళతో చూశాడు వేమూరి. నెరిసిన మాసిన తల, గడ్డము, ముడతలు పడి ఉన్న ముఖం, భుజం మీద అతుకుల బొంత, మోకాళ్లపై కట్టిన చింకిరి పంచితో ఉన్నాడా వ్యక్తి. అతగాడు వేమూరిని చూసి, ఏమిటిలా చూస్తావు? భయం లేదు, ధైర్యంగా ఉండు, వస్తా అనేసి చకచకా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ ముసలాడికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు వేమూరి. ఇక బండిని వదిలిపెట్టి కాలినడకనే రైలు స్టేషన్కి బయలుదేరారు. తెల్లవారుతూనే తన బ్రతుకు తెల్లారిపోకుండా నిలబెట్టిన ఆ వృద్ధుని గురించి ఆలోచిస్తూ నడుస్తున్న వేమూరి హఠాత్తుగా హే బాబా అని ఒక అరుపు అరిచి వెనక్కి తిరిగి చూశాడు. ఆ రుద్రుడికి జాడలేదు. ఖచ్చితంగా ఆ రుద్రుడు శ్రీ సాయిబాబా అని తెలుసుకున్నాడు వేమూరి. కానీ పక్షంలో నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీదకు హఠాత్తుగా రావడమేమిటి? అక్కడ నుండే బండిని ఆపమని కేకలు వేయడమేమిటి? పందెపు బండిలా పరిగెడుతున్న తన బండితో సమానంగా ఆ ముసలివాడు ఆ వయసులో పరిగెత్తడమేమిటి? బండిని ఆపడమేమిటి? గుర్రాన్ని నిలవరించడమేమిటి? సందేహం లేదు, శ్రీ సాయినాథులే ఆ రూపంలో వచ్చి తనను కాపాడారని గుర్తించేసరికి వేమూరి హృదయం కృతజ్ఞతా భక్తి వినయాలతో నిండిపోయింది. సాయశీల లేని బండి పుణ్యమా అని సాయిలీల సాక్షాత్కరించినందుకు సంబరపడుతూనే శ్రీ సాయినామస్మరణ చేసుకుంటూ రేపల్లె వైపుగా ప్రయాణం సాగించాడు వేమూరి. జై సాయినాథ. మన జీవితాల బండ్లు కూడా అంతే. ఇప్పుడో రేపో ఎక్కడో అక్కడో తెలియదు. నమ్మకం అనే సాయశీల లేని బ్రతుకులు జట్కాలు మనవి. అలనాడు వేమూరిలా మన చిత్తాన్ని కూడా సాయి చరణాల వద్దకు చేర్చితే ఈ బళ్ళు కూడా ప్రమాదాల పాలు కాకుండా రక్షించబడతాయి. 1942 దసరాలకు షిరిడీ బయలుదేరిన వేమూరి ఒక సాయంత్రానికి దోండి చేరాడు. అక్కడి నుంచి కోపర్గాం వెళ్ళే రైలు అర్ధరాత్రి 2 గంటల 7 నిమిషాల దాకా లేదు. ఈ లోపల అనుకోకుండా బహిర్దేశానికి వెళ్లాల్సి వచ్చింది.
దగ్గర చెంబు లేదు. రైల్వే ఉక్కుసుల్లో నీళ్లు లేవు. విసర్జన ఏ ప్రాంతానికో పరిగెడదామన్నా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. దానికి తగ్గట్లు ఏ నిర్జన ప్రదేశానికి వెళ్ళాలన్నా నీళ్లు ఉండవేమో అనే భయం. వేమూరి చేతిలో ఒక చిప్పు బ్యాగ్ ఉంది. బహిర్దేశానికి పోతూ బ్యాగ్ని ఎలా తీసుకువెళ్ళడం? అక్కడ వాళ్ళు మాట్లాడే హిందీ వేమూరికి రాదు. ఈయన మాట్లాడే ఇంగ్లీషు యాస వాళ్ళకి తెలియదు. అవతలకు వెళ్ళాల్సిన బాధ అనుక్షణం పెరిగిపోతుంది. ఏం చేయడమా సాయిదేవా అనుకుంటుంటే ఓ కొల్లాయి గుడ్డ కట్టుకుని మరో కొల్లాయి గుడ్డ కప్పుకొని 40 ఏళ్ల వ్యక్తి చెంబు నీళ్లతో సహా వచ్చి స్వచ్ఛమైన గుంటూరు తెలుగులో అవతలకు వెళ్ళడానికి ఆతృత ఎందుకు? ఇవిగో చెంబు నీళ్లు తీసుకో, నీ సంచికి నేను కాపలా ఉంటానులే పద అంటూ రైల్వే లైను అవతల ఓ మైదానాన్ని చూపించి అక్కడ కూర్చో, ఎవరూ ఏమీ అనరు అని చెప్పి వెళ్ళిపోయాడు. వేమూరి తన అనుష్ఠానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి జిప్పు బ్యాగును కాపలా కాస్తున్నాడా 40 ఏళ్ల వ్యక్తిని వేమూరి చూడగానే, ఏం నాయనా ఇప్పుడు హాయిగా ఉంది కదా అన్నట్లు ఆ మేడల మీద వాళ్ళు ఉంది కదా అన్నట్లు ఆ మేడ మీద వాళ్ళు భోజనం పెడతారంటారు, రమ్మంటారు, వాళ్ళు కంచాల్లో తింటారు, నీకు సరిపడదు, నువ్వు వెళ్ళకు. ఏమైనా 4 మంచి పళ్ళు కొనుక్కొని తిను, లేదంటే రైల్వే సాల్ట్ వాడు చపాతీలు ఇస్తాడు, తీసుకో, వస్తా అంటూ ఎటో వెళ్ళిపోయాడు. అతగాడు వెళ్ళాక స్ఫురించింది వేమూరికి, ఎవరా మనిషి? ఈ అదో రకం హిందీ జనారణ్యంలో గుంటూరు యాసలో తెలుగు మనిషి ఎవరు? నా అవసరం చెప్పకుండానే చెంబు నీళ్ళతో సహా వచ్చి మైదానం చూపించడం ఏమిటి? నా సంచి కాపలా ఉండటం ఏమిటి? నా భోజనం గురించి కూడా సూచించడం ఏమిటి? సందేహం లేదు, సాయినాథుడే, నా బాబాయే, నా తండ్రే. అయ్యో తండ్రి, గుర్తించలేకపోయాను కదా తండ్రి అని దుఃఖిస్తూనే శ్రీ సాయినాథుని అవ్యాజానురాగానికి కృతజ్ఞతతో నామస్మరణంతో మునిగిపోయాడు. విన్నారు కదండి. రేపటి భాగంలో మరికొన్ని సాయినాథుని లీలలను విందాం. షిరిడి సాయినాథుని లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.